ఫస్ట్ బేసిక్ వాటితోనే స్టార్ట్ అవుతుందండి స్ట్రెస్కి. దాని తర్వాత చూసుకుంటే ఇంకా దీర్ఘకాలిక రోగాలు చాలా వస్తాయండి, ఇంకా లాంగ్ లాస్టింగ్ అనమాట. ఇక చూసుకుంటే ఫస్ట్ థైరాయిడ్ తీసుకోవచ్చు. థైరాయిడ్ కూడా డిప్రెషన్ వల్ల, స్ట్రెస్ వల్లే వస్తుంది. ఎందుకంటే మన హార్మోన్ అనేది ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది థైరాయిడ్లో. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ గ్లాండ్ మనం ఎలా అంటే మన స్ట్రెస్ అయినప్పుడు హార్మోన్, మన బాడీలో ఉన్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం మూలన ఈ గ్లాండ్ అనేది సరిగా వర్క్ చేయకపోతే మనకు థైరాయిడ్ అనేది వస్తుంది. దాంట్లో 2 టైప్స్, హైపో అండ్ హైపర్ ఉంటుంది. ఇక హైపోథైరాయిడ్కి వచ్చేస్తే మనుషులు లావ్ అయిపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడము, అన్వాంటెడ్ హెయిర్, పింపుల్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇక హైపర్ థైరాయిడ్ చూసుకుంటే ఆ థైరాయిడ్కి మనుషులు వీక్ అయిపోవడం, సన్నబడిపోవడము, ఇక ఓపిక ఉండకపోవడము, ఇట్ డిఫర్స్ అనమాట. సో ఫస్ట్ మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల థైరాయిడ్. ఇక థైరాయిడ్ వస్తే లైఫ్ లాంగ్ అండి, మెడిసిన్స్ కంపల్సరీ వాడాలి, అక్కర్లేదు మానేయచ్చు ఉండదు, వాడాలి. థైరాయిడ్ తర్వాత డేంజరస్ డిసీజ్ అంటే షుగర్, డయాబెటీస్ కూడా బికాస్ ఆఫ్ స్ట్రెస్, డిప్రెషన్, టెన్షన్స్ వల్లే వస్తుంది. సో నెక్స్ట్ హార్ట్ డిసీజెస్, సడన్గా హార్ట్ అటాక్స్ వస్తాయి. ఎందుకు 30 years పిల్లలు చనిపోతుంటారు? ఎందుకు అంటే హార్ట్ అటాక్ వల్లే పోతుంటారు. ఎందుకంటే వాళ్ళకున్న డిప్రెషన్ కానీ స్ట్రెస్ కానీ లైఫ్లో అది ఓవర్ అయిపోయేసరికి ఇలాంటివి జరుగుతుండే. సో వీటన్నిటిని మనం లిమిట్లో పెట్టుకుంటూ వచ్చి ఉండాలి అంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫిజికల్గా మనం మంచిగా నిద్రపోవాలి. ఫస్ట్ మంచి స్లీప్ ఉండాలి. ఫుడ్ అనేది హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఏ చిన్న విషయానికి ఎక్కువ ఆలోచించకూడదు. యూ షుడ్ క్రియేట్ అ బెస్ట్ అనమాట. చుట్టుపక్కల మంచి ఎన్విరాన్మెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఎలా అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, అంత గుడ్ సర్కిల్లో ఉండడము, మంచి మాటలు వినడము, ఏదైతే మన మైండ్కి పాజిటివ్ వైబ్స్ వస్తాయో దాన్ని బట్టి మనం మూవ్ అవుతుంటే డెఫినెట్లీ అది స్ట్రెస్ అనేది రిలాక్స్ అవుతాం. పాటలు పెట్టుకోవడం, కొంతమంది స్ట్రెస్ రాగానే ఫస్ట్ సాంగ్స్ పెట్టుకుంటారు మెలోడియస్గా ఎంజాయ్ చేస్తూ, ఆ మూమెంట్లో కూడా మన మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది. జంక్ ఫుడ్స్ ఏదైతే ఇప్పుడు మనం చిన్న పిల్లల నుంచి చూస్తుంటే, ఇఫ్ ఐ టేక్ అన్ ఎగ్జాంపుల్, 5 years బాబు గురించి ఎగ్జాంపుల్ తీసుకుంటే, వాడికి ఫ్రూట్స్ ఒక పక్కన, పిజ్జా అండ్ బర్గర్ ఒక పక్కన పెడితే హీఈస్ గెటింగ్ అట్రాక్టెడ్, దానికే అట్రాక్ట్ అవుతున్నాడు. పిజ్జా అండ్ బర్గర్ దానికే, పళ్ళంటే వద్దంటున్నాడు. ఎందుకంటే మనం అలవాటు చేయకపోవడం వల్ల. ఎందుకంటే మనం తింటే డెఫినెట్లీ వాళ్ళకి అలవాటు అవుతుంది. సో అలా హెల్దీ ఫుడ్ని మనం ఇంట్లో కూడా రొటీన్ చేసుకుని ఈవినింగ్ అవ్వగానే ఒక ఫ్రూట్ ఇచ్చి ఇది తినాలి అని పిల్లలకి మనం ఎడ్యుకేట్ చేయాలి. చేసినప్పుడు వాళ్ళు మారుతారు. సో అవాయిడ్ జంక్ ఫుడ్ కంప్లీట్లీ. ఆయిల్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ ఇలాంటివన్నీ కంప్లీట్గా తీసేయాలి, విచ్ స్పాయిల్స్ యువర్ హెల్త్. ఈ హెల్త్ని పాడు చేసేవన్నీ తీసేయవలసిందే. సో ఫ్రూట్స్, ఇంకా వెజిటేబుల్స్, ఇంకా ఏమన్నా మంచి హెల్తీ ఫుడ్స్ ఉంటాయి కదా, అవన్నీ తీసుకోవచ్చు. ఇక మనం చూసుకుంటే ఎక్కువ శాతం దైవ సన్నిధిలో గడిపినా కూడా మన స్ట్రెస్ అనేది చాలా రిలాక్స్ అవుతామండి. ఇప్పుడు చూడండి, మనసు బాగాలేదు, మేము గుడికి వెళ్తున్నామని కొంతమంది చెప్తుంటారు, కానీ కొంతమంది ఏముందని, కానీ డెఫినెట్లీ మనం ఆ దేవుడి దగ్గర కూర్చుని ఒక్క 10 నిమిషాలు దండం పెట్టుకున్నా కూడా, ఆ దేవుడి సాంగత్యంలో మనం ఉన్నప్పటికీ కూడా మన మైండ్ అనేది చాలా రిలాక్స్ అవుతుంది. సో ఏంటంటే మీరు ఈ స్ట్రెస్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. చాలా యాక్టివిటీస్ చేసుకొని మన స్ట్రెస్ కంట్రోల్ చేసుకోవచ్చు, మన టెన్షన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీ మైండ్ మీ కంట్రోల్లో ఉంటే డెఫినెట్లీ అన్నిటికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇదండి, మీ మెకానికల్ లైఫ్లో మీరందరూ కంట్రోల్గా ఉండి స్ట్రెస్ని ఓవర్కమ్ చేయాలి. అప్పుడు మనకి డిసీజెస్ తగ్గుతాయి. ఇదేనండి లియో హెల్త్లో ఈరోజు నేను ఒత్తిడి పైన చెప్పిన టాపిక్. సో అందరూ ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. నమస్కారం.